సూపర్. ఊర్లో మీరు షూటింగ్‌కెళ్ళి అక్కడి నుంచి నిమ్మకాయలు, పాలు ఇవన్నీ తీసుకొచ్చేసుకున్నారండి. ఏంటది? ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆ ఊర్లోకెళ్ళి వాళ్ళు నిమ్మకాయలు నాకు గుర్తులేదు గానీ, నా కో ఆర్టిస్ట్ దీక్ష తను చెప్పింది. నాకు అసలు మర్చిపోయాను నేను. ఆ నిమ్మకాయలదైతే నాకు గుర్తులేదు గానీ, వాళ్ళు ఊర్లో పాలు మనకు ప్యూర్ దొరకవు గదా! అక్కడ బాగా పాలు మంచిగా దొరుకుతాయి. వాళ్ళు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అట్లా పాలు తీసుకొచ్చేవాళ్ళం అక్కడి నుంచి వెళ్ళినప్పుడు. సో, మొత్తానికి అక్కడి నుంచి పాలు, నిమ్మకాయలు, ఊర్లో అంటే మంచి వెజిటబుల్స్ అన్ని ప్యూర్ తెచ్చు పాలు దొరుకుతాయి గదా! అవును. వెజిటబుల్స్ అని అవును. అన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు గూడా. చూసుకునేవాళ్ళు. హ్మ్. ఒకరింట్లో ఉంటే ఏంటి అక్కడే ఉంటున్నారు మా ఇంట్లోకి రారా? అట్లా అక్కడ పిలుస్తుంటారా? క్యారవాన్ అదేం లేదు. అది ఆ! చిన్న బడ్జెట్. హ్మ్. క్యారవాన్ అవును. పెట్టేంత అంత గూడా లేదు. సో, ఒకరింట్లోనే మాట్లాడి అక్కడే డ్రెస్ చేంజ్ అదంతా ఉండేది. వాళ్ళు పిలిచేవాళ్ళు పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు. మా ఇంట్లోకి కూడా రండమ్మా ఇక్కడ కూర్చోండి అని. అంటే ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలని వాళ్ళని చెప్పడము వాళ్ళ గురించి మాకు ఇంతమంది పిల్లలు ఇట్లా అట్లా అని చెప్పడం. ఓన్ చేసుకున్నారు అట్లా. ఓకే. ఒక 1 వీక్ 10 డేస్ చేసాం షూటింగ్. ఎన్ని డేస్ చేసుంటారు? 1 వీకో 10 డేస్ వచ్చేసాం. 1 వీక్, 10 డేస్ ఊర్లోనే. హ్మ్. మొత్తం ఇదంతా హైదరాబాద్‌లోనే కదా? పోచంపల్లి. పోచంపల్లి. పోచంపల్లి సరౌండింగ్స్‌లో అయింది. పోచంపల్లిలో పక్కన విలేజెస్ ఉంటాయి గదా! పోచంపల్లి పక్కన అక్కడ హ్మ్. చేసాం. ఓకే. ఇంకా అంటే అక్కడే హౌసెస్ మాట్లాడి షూటింగ్ అయ్యే వాళ్ళ ఇండ్లల్లోనే ఇక్కడ ఒకరి ఇంట్లో షూటింగ్ అవుతుందంటే పక్కింట్లో మాట్లాడి హ్మ్. కొంచెం ఆర్టిస్టులు వస్తారు, డ్రెస్ చేంజ్‌లు ఉంటాయంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో, దీనిలో డైరెక్టర్ గారే ప్రొడ్యూసర్ కదా! అవునవును. సో, ఎక్కడైనా బడ్జెట్ విషయంలో గానీ, క్వాలిటీ విషయంలో అంటే ప్రమోషన్స్ వైస్ అయితే చేశారు. అవును. అవును. సో, మీరు చెప్పాలి అక్కడ ఏమన్నా క్వాలిటీ విషయంలో, బడ్జెట్ విషయంలో ఏమైనా తగ్గుతుందా? లేదా ఇక్కడగా మనం తక్కువ చేద్దాం ఇట్లా అని మాట్లాడడం గానీ ఎప్పుడైనా జరిగిందా? అవన్నీ నా ముందేం మాట్లాడుకోరు గదా! మాకు తెలీదు గదా! మా ముందేం మాట్లాడుకోరు గదా! మీ అవన్నీ రెమ్యునరేషన్స్ అయితే వచ్చినాయా? బాగొచ్చాయి. నాకు ఇంకోటేంటంటే, అదే ఇండస్ట్రీలో ఫస్ట్ టాక్ నా సీన్స్ కట్ అయ్యాయి మీరంటున్నారు గదా! ఇలా ఎడిటింగ్‌లో పోయింది చాలామంది జెప్తారు. రెమ్యునరేషన్ గూడా చాలా కంపెనీస్ నాకు ఇవ్వలేదని చెప్తారు. నేను నాకెక్కడ ఒక్క రూపాయి గూడా ఆగలేదు ఇప్పటి వరకు. ఆగదని అనుకుంటున్నా ఇప్పుడు గూడా. ఓహ్! సూపర్ గదా! నేను ఒకవేళ నేను తక్కువ పేమెంట్‌కి చేసినా, ఎక్కువ పేమెంట్‌కి చేసినా నాతో ఏదైతే మాట్లాడతారో అది కంప్లీట్‌గా ఇచ్చేస్తారు. ప్రతి సినిమాకి నాకదో నమ్మకం. ఎక్కడ నా డబ్బులు ఇప్పటి వరకు పోలేదు. హ్మ్. అంటే నాకు కష్టార్జితం ఎక్కడ కష్టం వేస్ట్ అవ్వలేదు ఎక్కడ. ఇక్కడ సూపర్ గదా! మీకన్నీ లక్ కలిసొచ్చినాయి కవిత కలిసి గారు. వస్తుంది. నాకు లక్కు ముందే కలిసొచ్చింది మా ఆయన రూపంలో, తర్వాత పిల్లల రూపంలో, ఇప్పుడు ఇండస్ట్రీ గూడా. సో, నేను మీ జెప్పాను గదా! 3 శక్తులు ఏమైనా నన్ను ఆపితే అదే నమ్మకం. నన్ను ఇంకేది ఆపలేదు వాళ్ళుండగా. ఆ 3 శక్తులు అదే. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. సో, హ్మ్. ఏడుకొండల వాడంటే నాకు చాలా ఇష్టం. వెంకన్న స్వామి. పొద్దున్న లేస్తే నా నోట్లో లేవడమే అదే స్మరణ ఉంటది. సో, ఒకవేళ నన్ను ఆపగలిగితే ఇంకొద్దమ్మా నువ్వు అని ఆపగలిగితే ఆయనే నాకు ఆరోగ్యం బాగిచ్చి, నాకు అవకాశాలు బాగిచ్చినన్ని రోజులు నేను చేస్తా. అవి ఆయన నాకు ఎప్పుడూ ఇస్తాడు. చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆపేది అంటే మా ఆయన. ఒకవేళ నువ్వొద్దు ఇంకా మానేసేయి అంటే నేను మానేయాలి. మా ఆయన గూడా మానేసేయి అని ఏం చెప్పరు. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత వర్క్ చేస్తున్నా అదంతా ఆయనకు తెలుసు. ఎంత సీరియస్‌గా తీసుకొని చేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నా ఉంటే పిల్లలు. వాళ్ళు అస్సలు చెప్పరది. సో, ఈ 3 తప్ప ఇంక నన్ను ఆపేది ఎవరు ఉండరు. సూపర్. ఈ సినిమా తర్వాత మీ ఫాదర్ ఇల్లా దగ్గర నుంచి అంటే మీ ఇంట్లో మీ అత్తగారు వాళ్ళ సైడ్ గానీ, మీ మమ్మీ వాళ్ళ సైడ్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ 'బద్మాషులు' సినిమా చూసిన తర్వాత ఏంటి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీరు చీపురు కట్ట పట్టుకొని మామూలుగా పరిగెట్టట్లేదుగా అసలకి? అంటే అత్తయ్య, మామయ్య కూడా లేరు. అమ్మ, నాన్న కూడా లేరు. నాకొక బాధ అదే. మా అమ్మకి మేము 7 మెంబర్స్. అమ్మాయిలం 5 మెంబర్స్, అబ్బాయిలు ఇద్దరు. మొత్తం 7. అందరూ కూడా బావుంటారు. అంటే అపియరెన్స్ చూడ్డానికి అందరూ బావుంటారు. పెంచారు మా అమ్మ, నాన్న. సో, మా ఊర్లో జాతర ఉండేది. ఆ జాతరకి అందరొస్తారు ఊర్లో అందరూ. అలా వచ్చినప్పుడు అందరం వెళ్తాం కదా కలిసి. మేము చిన్నగున్నప్పుడు అట్లా. అక్క వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరం వెళ్తే మా ఊర్లో అందరూ ఇంకా మా అమ్మతో మీ పిల్లలు అసలు భలే ఉన్నారు. సినిమా యాక్టర్లు ఉన్నట్టున్నారు. అప్పుడు ఇంకా అనేవాళ్ళు కదా అలా. అవును. అవును. సినిమా యాక్టర్లు ఉన్నట్టున్నారు. అసలు మీ పిల్లలు భలే ఉన్నారంటే ఇంకా ఆ రోజు మా అమ్మ అన్నం తినేది కాదు. ఇంకా వచ్చి పొద్దాక పలానోళ్ళన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు చెప్తూనే ఉండేది. నాకిప్పుడు అనిపిస్తది. ఊళ్ళో సినిమా యాక్టర్లు ఉన్నారంటేనే అలా ఉన్నారు సినిమా యాక్టర్ లాగా అంటేనే మా అమ్మ అంత సంబరపడిపోయేది కదా! ఇప్పుడు చూసుంటే ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదో అనిపిస్తది. ఒక్కోసారి అది చాలా బాధ అనిపిస్తది. నాకేమైనా లోటు అనిపిస్తది అంటే అదొక లోటు అనిపిస్తది. నాన్న కొంత చూసారు. నాన్న ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ బ్యాక్ వరకు
చూసారు ఎంతో కొంత నేను సినిమాలు చేయడం ఇదంతా చూసారు నాన్న, కానీ అమ్మ చూడలేదు అనిపిస్తుంది. అత్తయ్య మామయ్య కూడా చూశారు, వాళ్ళు రీసెంట్గానే కాలం చేశారు, ఒక 1 year 1.5 year అవుతుంది ఇద్దరు కూడా. బట్ ఎట్లయినా ఇంకా సో పెద్దవాళ్ళు హ్యాపీగా మన ఎదుగుదలని చూస్తుంటే వాళ్ళకి ఇంకా లైఫ్లో అంతకన్నా ఎక్కువ సంతోషం ఏమి ఉండదు. సో మనం ఏది ఇచ్చినా ఏది తీసుకెళ్ళినా కూడా మన గ్రోత్ అనేది వాళ్ళకి చాలా ఇది అనేది ఉంటుంది. సో ఎస్, బట్ నిజంగా మీ మదర్ అమ్మ విషయంలో నేనేమైనా నాకేమైనా తీర్చుకోలేని లోటు ఉంది అంటే అది ఎప్పటికీ తీరదేమో మేబీ. ఇక నేను ఎంత స్థాయికి ఎదిగినా కూడా కొంచెం ఆ ఫీల్ అన్నది నాకు ఉంటుంది. చాలా ఫీల్ అయ్యేది మా అమ్మ, బాగుంటారు పిల్లలు, పద్ధతిగా ఉంటారు మీ పిల్లలు ఇలా అలా అంటే. ఇంకా తల్లికి అంతే కదా, మురిసిపోయేది బాగా. చూస్తుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదేమో అనిపిస్తుంది. మేబీ ఆ మాట అంటేనే మీ అమ్మగారు అన్నం తెలియదంటే ఇంక ఈరోజు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటే అదే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అప్పుడు అమ్మకి ఏం చేయలేకపోయాను కదా, నాకు తెలియదు. నాకు 15-16 yearsకి పెళ్ళి అయిపోయింది, తర్వాత పిల్లలు, తర్వాత ఆమె బిజీ, నేనేం చేయలేకపోయాను. మేబీ ఇప్పుడు ఉంటే నేను బాగా చూసుకోగలిగేదాన్నేమో, ఇంకా ఆమెకు అంత తిప్పి చూపించేదాన్నేమో అని అనిపిస్తుంది.